ఎన్నికల సందర్భంలో ఉదయం నుండి రాత్రి దాకా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో చంద్రబాబు గారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గంటకి నిమిషానికి ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ పోలీసులు అడ్డుకున్నారు, లేకపోతే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు, నాయకులు ఎట్లాగ ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ నిమిషానికి వీడియోలు పోస్ట్ చేస్తా ఇదేం ప్రజాస్వామ్యం అంటూ ఓ పక్కన పార్టీ వాళ్ళని పంపించి ఇదంతా నిలదీయడం జరిగింది. అది స్థానిక ఎన్నికల్లో అప్పుడు చూసాం. అట్లాంటిది జగన్ వచ్చేటప్పటికి అసలు నోరు మెదపలేదు. అవినాష్ ఆడావిడి వీళ్ళందరిది ఉంది. ఏంటిది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా ఫీలింగ్ ఉందో లేదో తెలియదు. అయితే మెయిన్ స్థానిక ఎన్నికలు ఏమైనా చేస్తాడేమో జగన్ తెలియదు, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జెడ్పీటీసీ ఒంటిమెట్ట పులివెందుల దాంట్లో తన స్పందన ఏమిటి అనేది తెలియలేదు. తాజాగా జగన్ ఒక ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు అనే వ్యక్తి ఒక అప్రజాస్వామిక అరాచకవాది, రౌడీ రాజకీయాలతో ప్రజల అభిమానాన్ని, ప్రజల మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరని కుట్రలు చేసి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ నిన్న ఏదైతే పోస్ట్ చేసుకొచ్చారో ఆ తర్వాతన ఇవాళ ఈ అరాచకపు ఎన్నికలు ఎందుకు చేస్తున్నారు అంటూ నిలదీస్తూ ఒక పోస్ట్ చేశారు. ఇందులో ఒక్కొక్క చోట ఎంతగా ఇబ్బంది పెట్టారు అన్నటువంటి పాయింట్ని రైట్ చేసుకొచ్చారు. రాజకీయాలు ఈ విధంగా చేస్తారా అన్నటువంటిది నిలదీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబడుతూ విమర్శిస్తూ వచ్చారు. అందులో ప్రధానంగా ఏదైతే జరిగినటువంటి పరిణామాలు పూర్తిగా అప్రజాస్వామికం అన్నటువంటి విమర్శ చేసుకొచ్చారు.